గల్లా అశోక్ హీరోగా నటించిన దేవకీ నందన వాసుదేవ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మేరకు సినిమా విడుదల సందర్భంగా గుంటూరులో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. హరిహర మహల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, ఇతర టీడీపీ నేతలు, గల్లా అశోక్ ఫ్యాన్స్ పాల్గొన్నారు. యువతను ఆకట్టుకునే విధంగా దేవకీ నందన వాసుదేవ చిత్రం ఉంటుందని సందర్భంగా అతిథులు తెలిపారు. అందరికీ నమస్కారాలు. ఈ రోజున మన గుంటూరు మాజీ పార్లమెంటు సభ్యులైనటువంటి గల్లా జయదేవ్ గారి పుత్రుడైనటువంటి అశోక్ గారి రెండో సినిమా దేవకీ నందన వాసుదేవ అనే సినిమా రిలీజ్ సందర్భంగా ఈరోజు కూడా గుంటూరులో ఉన్న యువతందరూ కూడా ఇలాగా పండగ వాతావరణంలాగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తండ్రి గారు ఇక్కడ పార్లమెంట్లో ప్రతి ఒక్కరు కూడా సుపరిచితం. ఎంతో ఇక్కడ పార్లమెంట్ని అనేక కార్యక్రమాలు వర్కులు చేసేసి ప్రతి ఒక్కరు కూడా నెంబర్ 1 పార్లమెంటరీగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి ఈ రోజున వాళ్ళ బాబు గారి కొడుకు అశోక్ గారి ఇలా సినిమా రంగాల్లో ప్రతి ఒక్కరు కూడా మన సొంత ఇంట్లో మనిషి హీరోగా వచ్చినటువంటి సినిమాలాగా భావిస్తూ మేమందరం కూడా ఉదయాన్నే మమ్మల్ని ఎవరు కుర్రోళ్ళందరూ కూడా ఉదయాన్నే ఫోన్ చేసి అన్నగారి అబ్బాయిది ఇలా సినిమా రిలీజ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ, ఎందుకంటే వాళ్ళ తండ్రి చేసినటువంటి సేవలు, వాళ్ళ నాన్నగారు, అలానే నట సామ్రాట్ మన గుంటూరు జిల్లా వాసి అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు వారసులు, వాళ్ళ మేనమామ మహేష్ బాబు అంటే ఇలా గుంటూరు తెలుగు చలనచిత్రంలో, రాష్ట్ర తెలుగు చలనచిత్రంలోనే మరి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన హీరో. ప్రతి ఒక్కరు కూడా ఇలా మహేష్ బాబు అనగానే ప్రతి ఒక్కరు కూడా అలా ఉండాలి. ఆయన అందం కానీ ఆయన నటన కానీ ప్రతి ఒక్కరు కూడా వారసత్వంగా మరి ఇతను అశోక్ బాబు గారు ఇవాళ మన ముందుకు తీసుకొస్తున్నటువంటి అశోక్ బాబు గారు ఇవాళ మా అందరికి కూడా చాలా ఆనందదాయకంగా మరి హీరోగా ఎదగాలని చెప్పేసి, అలానే హీరో సినిమా ద్వారా సుపరిచితమై మొదటి సినిమాలోనే అతని యొక్క నటన అనేది వారసత్వంగా ఎలా ఉంటుందని చెప్పేసి మరి పరిచయం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా హీరో అంటే భవిష్యత్తు ఉన్న హీరో అని అశోక్ బాబు గారిని కొనియాడడం జరిగింది. ఈ రోజున కూడా మీ అందరం కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యి వారసత్వానికి. బ్రాడీపేట 4వ లైన్లో నూతనంగా సుహానా జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ వివరాలని షోరూం నిర్వాహకులు సుహానా వివరించారు. లైట్ వెయిట్ ఆభరణాలు హాల్ మార్క్ తో అందించడం తమ ప్రత్యేకత అని తెలిపారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగపరచుకోవాలని సూచించారు. మంచిగా
ఒక పావు గంటలో మీకు మాట్లాడేస్తాను. అందరికీ నమస్కారం. మా షాప్ పేరు వచ్చి సుహానా జ్యువెలరీ అండి. మేము గత 20 సంవత్సరాలుగా విజయవాడలో బిజినెస్ చేస్తున్నాము. జ్యువెలరీ బిజినెస్ లైట్ వెయిట్. మా ఐటమ్స్ ఏంటంటే అన్ని లైట్ వెయిట్ లో చేయడం మా ప్రత్యేకత. సో బిజినెస్ పెంచుకోవాలి అనే ఉద్దేశంతో గుంటూరులో కూడా స్టార్ట్ చేస్తాము. మా షాప్ వచ్చి బ్రాడీపేట 4/7 గుంటూరులో ఉంది. సుహానా జ్యువెలరీ వర్క్స్. నల్లపూసలు, నెక్లెస్లు, చైన్స్ అన్నీ ఉంటాయి. అన్ని నల్లపూసలు వచ్చి 2 గ్రాముల నుంచి స్టార్ట్ అవుతాయి. నెక్లెస్లు కూడా బయట మీకు ఒక్కొక్కటి 40 గ్రాములు ఉండే ఐటమ్ మనం 16-20 గ్రాముల నుంచి చేస్తాము. అన్నీ లైట్ వెయిట్ ఉంటాయి. హాల్ మార్క్ జ్యువెలరీ ఉంది. సో మీరందరూ వచ్చి మమ్మల్ని ఇక్కడ కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. మా షాప్ వచ్చి సనా జ్యువెలరీ అని విజయవాడలో ఉందండి. ఇక్కడ సుహానా జ్యువెలరీ అని పెట్టాము. సనా జ్యువెలరీ జైహింద్ కాంప్లెక్స్ విజయవాడ, సుహానా జ్యువెలరీ గుంటూరు బ్రాడీపేట. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా గుంటూరు అంబేద్కర్ భవనంలో రిపబ్లిక్ పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సభ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం లాడ్జీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది. శుక్రవారం లాడ్జీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పోస్టర్ ని ఆవిష్కరించిన తర్వాత నక్క జయరాజు మీడియాతో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కాపాడాలని, ప్రతి ఒక్కరూ నవంబర్ 26న జరుగుతున్న సభకి అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో భీమ్సేన సేవాదళ వ్యవస్థాపక అధ్యక్షులు నల్లపు నీలాంబరం ప్రకాష్, కంతేరు సాంబయ్య, బెజవాడ సాంబయ్య, నాగినేని రవి, కొమ్మలపాటి లక్ష్మీనారాయణ పలువురు నాయకులు పాల్గొన్నారు. నల్లపు నీలాంబరం భీమసేన సేవాదళ అధ్యక్షుడిని. ఈ నెల నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం జరుపుకోవటం మన పెద్ద ఎత్తున జరుపుతున్నారు. ఆర్పిఐ పార్టీ తరఫున రాందాస్ అత్వాలే గారి ఆదేశాల మీదకి గుంటూరులో అంబేద్కర్ భవన్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. వేలాదిగా జనం వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. భారత రాజ్యాంగాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకి అందకుండా దూరంగా తీసుకెళ్లి అనేక హక్కులన్నీ కాలరాస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క మీటింగ్కి వచ్చి భారత రాజ్యాంగంలో మన హక్కులేంటి, మన యొక్క ప్రాధాన్యం ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణంగా భారతదేశంలో స్వేచ్ఛ స్వతంత్రంగా బతుకుతారని చెప్పి తెలియపరుస్తున్నాం. ఈరోజు మేము 26/11/2024న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా రేపు అంబేద్కర్ భవన్లో జరపవలసిన సభలో జయప్రదం చేయవలసిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం. అందరూ ఆహ్వానితులు అందరూ రావాల్సి కోరుకుంటున్నాం. ఈ సభలో జయప్రదం చేయవలసి. గుంటూరు జిల్లా అధ్యక్షుడిని. రిపబ్లికన్ పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 46వ శుభ సందర్భంగా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరుపుకుంటూ ఈ యొక్క పేపర్ని, ఈ యొక్క పాంప్లెట్ని రిలీజ్ చేస్తూ రిపబ్లికన్ పార్టీ తరఫున మా యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ మనందరము ఈ యొక్క పార్టీని బలోపేతం చేయాలని, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగించాలని మన భారతదేశంలో అట్టడుగు ఉన్న దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో ఈ నెల 25న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. దీని కొరకు శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం నందు బ్రోచర్స్ ని ఆవిష్కరించారు. వైఎంసీఏ యూత్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న ఈ శిబిరం నందు అన్ని రకాల వ్యాధులకి పరీక్షలు జరిపి ఉచితంగా మందుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే విజయవాడకు చెందిన సెంటినీ ఆసుపత్రి సౌజన్యంతో రక్తపోటు, మధుమేహం, ఈసీజీ, ఎకో పరీక్షల్ని ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాస్టర్ పి శివాజీ, మంచికలపూడి వెంకటేశ్వరరావు, అద్దేపల్లి జయరాజు పాల్గొన్నారు.
మంచిపూడి అక్కడే కదా రావాలి కాలు గారు పెద్దవాళ్ళు ఇలాగే రావాలి దుగ్గుర్యాల మండల గ్రామ ప్రజలకు శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. ది 25/11/2024 దుగ్గుర్యాల మండలం మంచికలపూడి గ్రామంలో ది YMCA యూత్, అలాగే ది లేమన్ ఎవాంజలికల్ ఫెలోషిప్ గుంటూరు వారు, అలాగే GGH గుంటూరు వారు సెంటినీ వాళ్ళ ద్వారా ఈ మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ క్యాంపులో అన్ని వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు కనుక ఈ సదవకాశాన్ని దుగ్గుర్యాల మండల గ్రామ ప్రజలు వినియోగించవలసిందిగా కోరుచున్నాం. గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు. దుగ్గుర్యాల మండలంలోని మంచికలపూడి గ్రామంలో పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఈ నెల 25వ తేదీ సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామండి. విజయవాడ సింగరీ హాస్పిటల్, LEF సంస్థ, YMCA మంచికలపూడి యూత్, GGH గుంటూరు వారి సహకారంతో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మంచికలపూడి, మోరంపూడి, కొండూరు, పెనుమూలి, దుగ్గిరాల, చిలుగూరు, తుమ్మపూడి గ్రామాల ప్రజలు ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వినియోగించుకుని తమ యొక్క ఆరోగ్యాన్ని పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఉచితముగా మందులు కూడా పంపిణీ చేస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ప్రజలందరూ ఈ మెగా క్యాంపును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. YMCA యూత్ మంచికలపూడి వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. 25/11/2024 కాబట్టి చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మంచికలపూడి, కొండూరు, పెనుమూలు, దుగ్గిరాల, మోరంపూడి. డిసెంబర్ 4న విజయవాడ జింకాన మైదానంలో జరుగుతున్న ప్రజా హక్కుల సభని జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం దుగ్గిరాల రైలుపేటలో కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా CPML లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు లోకం భాస్కరరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కుంచకర కోటేశ్వరరావు, సిద్దాబత్తుని ఆంజనేయులు, గనిబేగ్, రమేష్, అమీర్జాన్, కుమార్, లక్ష్మణ్, సుబ్రహ్మణ్యం, సుధాకర్, ఎల్లయ్య పాల్గొన్నారు. జయప్రదం చేయండి. డిసెంబర్ 4న విజయవాడలో జరుగుతున్నటువంటి సభను జయప్రదం చేయండి. విజయవాడ జిందాబాద్ CPML లిబరేషన్, జిందాబాద్ CPML. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శిస్తూ ప్రధానమైనటువంటి 6 డిమాండ్లతో, సూపర్ 6 అనే డిమాండ్లతో ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం, BJP, జనసేన కూటమి అధికారంలోకి రావడం జరిగింది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు 6 నెలలు అయినా సరే వాటిని సూపర్ 6 అనే వాగ్దానాలని నెరవేర్చకుండా అనేక రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ, గత ప్రభుత్వం మీద అటువంటి ఆరోపణలు చేస్తూ వీరిచ్చినటువంటి హామీల్ని మరి నెరవేర్చడానికి రకరకాల వంకలు చూపుతూ తప్పించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని 6 పీపుల్స్కి ఇచ్చినటువంటి 6 డిమాండ్స్ని వెంటనే నెరవేర్చాలని చెప్పేసి, అలాగే వైసీపీ ప్రభుత్వం ఈ రోజున ప్రతిపక్ష హోదా కోల్పోయి ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కూడా అది మరి వెనకాడుతూ ఉంది. అందుకోసం ప్రజలందరూ కూడా మరి ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా పీపుల్స్ 6 అనే డిమాండ్స్తో CPML లిబరేషన్ రేపు డిసెంబర్ 4వ తారీఖున విజయవాడలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రజా హక్కుల సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని, అలాగే
పీపుల్స్ కోరుకున్నటువంటి అనేక వాగ్దానాలు ఉన్నాయి. మరి ప్రజలకు ఇచ్చిన ఈ వాగ్దానాలని మరి వెంటనే నెరవేర్చి ప్రజలకి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి మత రాజకీయాలని నడవద్దని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇచ్చిన వాగ్దానాలని పక్కన నెట్టి మతమను లేకపోతే తిరుపతి లడ్డూను రకరకాల వంకలు చూపి ఇతను ఇచ్చిన వాగ్దానాల్ని మరి మర్చిపోయి ప్రజల్ని మభ్య పెడతా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిన వాగ్దానాలను వెంబడి నెరవేర్చాలని చెప్పేసి రేపు జరుగుతున్నటువంటి డిసెంబర్ 4వ తారీఖులో జరుగుతున్న వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. అసెంబ్లీలో ఆమోదం పొందిన 8 కీలక బిల్లులకి శాసన మండలి ఆమోదం. ఉభయ సభలు నిరవధిక వాయిదా. అభివృద్ధి సంక్షేమం బ్యాలెన్స్ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నాం. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రతినిధులపైన ఉంది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. ఉపాధి హామీ పథకం ద్వారా 4,500 కోట్లతో 30,000 పనులు. గతంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. పత్తి కొనుగోలుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి పెమ్మసాని. 24 గంటల్లోగా 61 సెంటర్స్ ఓపెన్ చేయాలని ఆదేశం. మార్చి వరకు కొనుగోలు కొనసాగించాలని సూచన. అర్బన్ హెల్త్ సెంటర్, రైతు బజార్లని తనిఖీ చేసిన కేంద్ర మంత్రి. డిజిటల్ పరికరాలు ఏర్పాటు చేసి ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్న పెమ్మసాని చంద్రశేఖర్. ఘనంగా శారదానికేతన్ వార్షికోత్సవం. విలువలతో కూడిన విద్యను అందించడం శారదానికేతన్ ప్రత్యేకత అన్న అతిథులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.